హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్. నేను మీ మధు. భారత్ జపాన్ శ్రావ్య సంబంధానికి కొత్త స్వర్ణ అధ్యయనం. జూలై 29-25 టోక్యోలో జరిగిన 15వ భారత జపాన్ వార్షిక శిఖర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మరియు జపాన్ ప్రధానమంత్రి షిగేరి ఇషిబా ఇద్దరూ వచ్చే 10 సంవత్సరాలలో జపాన్ స్వతంత్రత పెట్టుబడులను అలాగే 10 ట్రిలియన్ యోన్ను అలాగే పెంచుకోవాలని అంగీకరించారు. మరి వారు రక్షణ, శక్తి, శుభ్రశక్తి, సాంకేతిక, స్పేస్ వంటి కీలక రంగాల్లో దశాబ్ద రోడ్ మ్యాప్ను విడుదల చేశారు. యువ భారత శక్తిని వినియోగించి జపాన్లోని వృద్ధిని తగ్గించేందుకు వచ్చే 5 ఏళ్లలో దాదాపుగా 5 లక్షల మంది విద్యార్థులు మరియు కార్మికుల మార్పిడి పొందాలని నిర్ణయించారు. వారు స్వేచ్ఛ, శాంతి, నియమాల ఆధారిత ఇండో పసిఫిక్ ప్రాంతానికి తమ సాంకేతిక శక్తిని, ఆర్థిక పరిష్కారాలను అందించేందుకు కూడికగా ఉంచుకున్నారు. అలాగే ఇక అమెరికా, ఆస్ట్రేలియా, అలాగే భారత్, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా మిత్రత్వాన్ని పునరుద్ధరించారు. సో చూశారు కదా, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కీప్ వాచింగ్ ఆన్ వీటీవీ.